కనుక మరి నిషికారి కాదు నారి. సో యాక్చువల్లీ మా పన్మం పెళ్ళి అది ఎల్లుండి కదా, రేపు పెళ్ళి. రేపా? రేపే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు విజయవాడ వెళ్తున్నామండి. ఎందుకంటే తన్షిక లిషిక వాళ్ళ బాబాయ్ పెళ్ళి, అందుకని విజయవాడ వెళ్తున్నాము మేము మా వదిన వాళ్ళు. మేము ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయ్యామండి. నైట్ వెళ్ళేసరికి 11 or 12 అవ్వచ్చు అని అనుకుంటున్నాము. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో. ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి 7 హోటల్ దగ్గర అయితే ఆగామండి. ఇప్పుడు టైం 9 అవుతుందండి. మేము తిని స్టార్ట్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది కన్ఫామ్గా. ఇంకా ఇక్కడ నుంచి 1.5 hour 2 hours జర్నీ అండి విజయవాడకి. 7 హోటల్లో కస్టమర్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి స్టాఫ్ మొత్తం కలిసి డ్యాన్స్ వేస్తున్నారండి. చూడండి మీరు కూడా. అదే వెళ్ళదు. ఇప్పుడే మేము తినేసి బయటకు వచ్చామండి. మా తన్షిక ఇక్కడ చాక్లెట్స్ కావాలని గొడవ చేస్తుంది. ఇట్లా అన్న ఫైనల్గా మేము ఇప్పుడు విజయవాడ వచ్చేసామండి. మేము వచ్చేసరికి టైం అయితే నైట్ 1:30 అవుతుంది. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇది వచ్చేసి మేము ఇప్పుడు స్టే చేసే హోటల్ అండి. ఇప్పుడే మేము హోటల్ దగ్గరకు వచ్చేసాము. ఈ హోటల్ నేమ్ వచ్చేసి డివి మేనర్. ఈ హోటల్లో రూమ్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటాయి అంటండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము. మా హస్బెండ్ వాళ్ళు మా వదిన వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చారు. ఇంకా ఈ వీడియోలో మొత్తం నేను రూమ్స్ ఎలా ఉన్నాయో ఫుడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మార్నింగ్ టైం 7 అవుతుందండి. మా పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకున్నారు. వీళ్ళు లేచేలోపు నేను రూమ్ మొత్తం ఒక వీడియో తీసి చూపించేస్తాను మీకు. ఒకసారి అయితే రూమ్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ అండి. ఇందులో లాకర్ అను ప్లస్ ఎక్స్ట్రా పిల్లర్స్ కూడా ఉన్నాయి. ఇంకా బట్టల్ని హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా ఉన్నాయి ఇందులో.
ఇంకా ఇక్కడ కప్స్ కెటిల్ ఇచ్చారు, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. మా పిల్లలు వాటర్ బాటిల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇంకా ఇక్కడ షుగర్ ప్యాకెట్స్, మిల్క్ పౌడరు, కాఫీ పౌడరు, టీ పౌడరు, గ్రీన్ టీ అన్నీ ఉన్నాయండి. మనకి ఏది ఇష్టమైతే అది తాగడానికి. కానీ నాకు మా హస్బెండ్కి టీ, కాఫీ అలాంటి అలవాట్లు అయితే లేవండి. అందుకే మేమైతే ఇవి యూజ్ చేయము. ఇంకా ఇక్కడ కింద వచ్చేసి ఇది చిన్న ఫ్రిడ్జ్ అండి. మా తనుష్క ఇందులో వాటర్ బాటిల్స్, చాక్లెట్స్ అవి పెట్టిందండి. నేను అవన్నీ తీసేసాను, కూల్ వాటర్ తాగకూడదని. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ బాటిల్స్ ఇక్కడ బెడ్ పక్కనే టేబుల్ మీద పెట్టానండి. చూడండి, ఇంకా మా తనుష్క అయితే పడుకొనే ఉన్నారు. ఇక్కడ విండోలో నుంచి అయితే ఇది విజయవాడ వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బాగా కనిపిస్తుంది వ్యూ. కొండలు కనిపించట్లేదు, కొండలు ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి హోటల్లో ఫిట్నెస్ సెంటర్ అండి. ఇక్కడ ఆడుకోవడం కాదు నాన్న, రండి వెళ్దాం పదండి. ఇప్పుడు చూపించే ఈ రూమ్ వచ్చేసి సూట్ రూమ్ అండి. ఇందులో అయితే విఐపీస్ వాళ్ళైతే ఉంటారండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2-3 months అయితే ఈ రూమ్లో ఉన్నారంటండి. ఇక్కడ ఇది డైనింగ్ హాలు. ఇది చిన్న కిచెన్ అండి. మా పిల్లలైతే ఈ రూమ్స్ని చూస్తుంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారండి. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ ఏమేమి టిఫిన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు కూడా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. తిన్ను తిన్ను చూడు. తాగు తాగు తాగు.
ఇవన్నీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అండి. బ్రెడ్, జామ్, డోనట్, బటర్, ఫ్రూట్స్, సలాడ్స్, ఇంకా ఇడ్లీ, పూరి, దోశ, వడ, బాయిల్డ్ ఎగ్, జ్యూసు. నేనైతే చెప్పలేకపోతున్నాను, మీరే చూసేయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. పిల్లలకి కార్న్ఫ్లేక్స్, చాకోస్, గోవా జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసు. చూస్తున్నారు కదండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్స్ ఉన్నాయో. ఇంకా మనకి వేడివేడిగా దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పూరి, ఆమ్లెట్ ఇలాంటివి కూడా చేసిస్తారు. మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు వేడివేడిగా చేసి తీసుకొస్తారండి. ఇంకో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చామండి. హోటల్ చూడండి, ఇది డే టైం అండి. నైట్ టైం అంత క్లియర్గా కనిపించలేదు కదా, ఇది డే టైము. చూడండి ఎంత బాగుందో హోటల్. ఇప్పుడు మేము రెడీ అయ్యి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి. మా మరిదిని పెళ్లి కొడుకుని చేసే ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఫంక్షన్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.